హలో దోస్తులు, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే దేవుని కోసం సేమియా పాయసం చేసినాం. ప్రాసెస్ చూసేయండి. 2 స్పూన్ల నెయ్యిని తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి. నెక్స్ట్ ఇంకో సైడ్ పాలను కాచుకొని చల్లార్చుకోండి, లీటర్ పాలు. మిగిలిన నేతిలో ఒక 3 కప్పుల సేమియాను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వీడియోలో చూపిస్తున్నట్లుగా కలర్ వచ్చే వరకు వేపుకోండి. 3 కప్పుల సేమియాకు 6 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా నేతిని కూడా యాడ్ చేసి అవి వాటర్ మసిలిన తర్వాత వేపి పెట్టుకున్న సేమియాను అందులో యాడ్ చేసుకోండి. దేవుని కోసం కాబట్టి చిక్కగా ఉంటేనే బాగుంటుంది, వాటర్ సరిపోతాయి. నెక్స్ట్ అది మంచిగా ఉడికిన తర్వాత అందులో కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకోండి, హాఫ్ వరకు. నెక్స్ట్ పాలల్లో ఉడికిన తర్వాత 3 కప్పుల సేమియాకు 2 కప్పుల కన్నా కొంచెం తక్కువ షుగర్ని యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫైనల్గా ఇలాచీ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.